మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అంగరంగ వైభవంగా కూడా గణపతి నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. మనం ప్రస్తుతం అయితే సిద్దిపేట పట్టణంలో గల పార్వతీ మాత ఫ్యామిలీ అసోసియేషన్ యూత్ అసోసియేషన్ వద్ద ఉన్నాము. వీడు ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఇక్కడ మీరు గణపతి నవరాత్రి ఉత్సవాలు ఎన్ని సంవత్సరాలు నిర్వహిస్తున్నారు? ఇక్కడ ప్రత్యేకత ఏంటి? జై బోలో విఘ్నేశ్వర భగవాన్ కి జై. శ్రీ పార్వతీ మాత ఫ్యామిలీ యూత్ అసోసియేషన్ వారి 10వ వార్షికోత్సవం. ఇది 10వ వినాయకుడు. గత 10 సంవత్సరాలుగా మేము ఇది నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నాము. ఇవే కాక పలు సాంస్కృతిక కార్యక్రమాలు కానీ సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ కానీ చేస్తూ ఉంటాము. ఈ రోజులో భాగంగా నేడు 365 పార్థివ లింగాలతో లింగార్చన కార్యక్రమం అతి వైభవంగా జరుగుతుంది. ఇట్టి కార్యక్రమాలకు మాకు సహకరిస్తున్నటువంటి సభ్యులే కానీ భక్తులే కానీ ఇతర భక్త రూపేణ కానీ ఎలాంటి సహకరించే భక్తులందరికీ ధన్యవాదాలు. చెప్పండి సార్, అంటే ఎన్ని సంవత్సరాలు ఇక్కడ గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నారు? ఓం మహాగణపతి నమః. గత 10 సంవత్సరాల నుంచి శ్రీ పార్వతీ మాత ఫ్యామిలీ యూత్ అసోసియేషన్ సభ్యులు 114 మంది సభ్యులు తీసుకుని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేపిస్తారు. ప్రతిరోజు స్వామి వారికి వివిధ రకాల పూజలు చేస్తూ ఉండ్రాల పూజ, మహాలింగార్చన, చండీ హోమము, గణపతి హోమము, అన్నదానము మొదలగు కార్యక్రమాలన్నీ నిర్వహించుకుంటూ మహాభిషేకము, నవవిధ మహాభిషేకము, అలాగే ఊరేగింపు రోజు దాదాపు ఒక 300 నుంచి 400 మహిళలు, ఒక 300-400 మంది మగవాళ్ళు, దాదాపు 1000 మందితో దాండ్యా భక్తి రసంగా తీసుకొని కొమర్షియల్ వరకు తీసుకెళ్తున్నాము. ఈ కార్యక్రమానికి భక్తులు గాని మెంబర్లు గాని అందరూ సహకరించేందుకు వారందరికీ పేరు పేరు ధన్యవాదాలు. ఈ అందరిపై స్వామి వారి కృప ఉండాలని ఆ భగవంతుని కోరుచున్నాము. ఓం శ్రీ మాధ్యం, ఓం గణపతి. పార్వతీ మాత ఫ్యామిలీ యూత్ అసోసియేషన్ తరఫున మేము ప్రతి సంవత్సరము నోట్లు మన కరెన్సీ, కొత్త కరెన్సీ తోటి మేము అలంకరణ చేస్తాము. దాదాపుగా 25 లక్షల రూపాయలతోటి అలంకరణ చేస్తాము. ఇక్కడ జరిగే పూజల మీద ప్రతి ఒక్కరికి నమ్మకం తోటి, పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు, మరియు విదేశీ పర్యటన అనుకున్న వాళ్ళకి విదేశీ పర్యటన, అన్ని కోరికలు తీరుతున్నాయి. కాబట్టి ఇక్కడ జరిగే కార్యక్రమాలకు, పూజలకు అందరూ ఆకర్షితులవుతున్నారు. సిద్దిపేట పట్టణంలోని శంకర్ నగర్ లో గల ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు గణనాథునికి 108 సుగంధ ద్రవ్యాల పూజను అయితే చేయడం జరిగింది. మనతో పాటు ఎవరు ఉన్నారు, ఇట్లా ఎన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అని చెప్పి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అంటే చెప్పండి, ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది గణనాథుని? ఇది ఇక్కడ శంకర్ నగర్ లో 42వ వినాయక నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ జరుగుతున్నాయి. కాకపోతే మేము శంకర్ నగర్ ఫ్రెండ్స్ తరఫున 25వసారి మేము జరుపుతున్నాము. గత 42 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఇక్కడ పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వరాలయంలో గత 42 సంవత్సరాలుగా వినాయక నవరాత్రి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. తర్వాత ఎందుకంటే ఒక తరం తర్వాత ఒక తరం అన్నట్టు, అప్పుడు ఆ తరం చేశారు, ఇప్పుడు మా తరం. ఇప్పుడు మేము గత 25 సంవత్సరాలుగా మేము ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు మేము చేస్తున్నాం. ఈ రోజు జరిగిన పూజా కార్యక్రమానికి స్పెషల్ ఏంటి? ఈ రోజు 108 సుగంధ ద్రవ్యాలతో అభిషేకం మరియు అష్టగణపతులకు అభిషేకం, సింధూర అభిషేకం కూడా ఈరోజు ఇంతమంది మహిళలతో, భక్తులతో మరియు మా శంకర్ నగర్ ఫ్రెండ్స్ సభ్యులతో కూడా అందరం కలిసి కూడా ఇలా 9 రోజులు మాకు ఈ వినాయక నవరాత్రి అంటే మాకు 9 రోజులు ఒక పండగ. ఈ 9 రోజులు కూడా మేము ఒక పండుగలాగా, ఒకటే మామూలుగా వినాయక చవితి అంటే అందరూ ఒకటే రోజు అనుకుంటారు, కానీ మా శంకర్ నగర్ లో మాత్రం 9 రోజుల మొత్తం 9 రోజులు కాలనీ వాసులు అందరూ కూడా 9 రోజులు పండుగనే. అలాగే సోమవారం కూడా మాది నిమజ్జనోత్సవం ఉంటుంది. ఇలా రోజు ఒక కార్యక్రమం కూడా మేము ఇక్కడ మహిళా భక్తులతో అందరితో కూడా చేసుకుంటున్నాం. ఇక్కడ మాకు మెయిన్ మహిళా భక్తులు మాత్రం సంపూర్ణంగా సహకరిస్తారు. మాకు ఏ పూజ చేసినా కూడా మహిళా భక్తులు మాత్రం ఖచ్చితంగా మాకు ఇక్కడ వాళ్ళ సహకారం ఉంటుంది. వాళ్ళ సహకారంతో మేము ఇంత బ్రహ్మాండంగా పూజలు చేయడానికి కారణం మెయిన్ అందరూ శంకర్ నగర్ వాసులు, మా సభ్యులే కాకుండా శంకర్ నగర్ వాసులు అందరూ మహిళలతో కూడా మేము అందరం దిగ్విజయంగా ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. జై గణేష, జై జై గణేష్. అంటే చెప్పండి అన్న, అంటే 108 సుగంధ ద్రవ్యాలతో కూడా ఈరోజు మీరు అభిషేకం చేస్తారు, ఎందుకు అంటే స్పెషల్ ఏంటి? ఈరోజు స్వామివారికి 108 వివిధ రకాలైన
ద్రవ పదార్థాలతోటి ఆ స్వామివారికి అభిషేకించడం జరిగింది. ఎందుకంటే స్వామివారికి ఈ విధంగా వైవిధ్యమైన అభిషేకాలు, అదేవిధంగా పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర, ఇంకా వివిధ రకాల డ్రై ఫ్రూట్స్ వీటితో అభిషేకం చేయడం వల్ల స్వామివారి యొక్క పూర్తి ఆశీస్సులు భక్తులకు ఉండి ఎటువంటి కష్టాలు రాకుండా, విఘ్నాలు ఎటువంటి రాకుండా కూడా అందరినీ ప్రజల శ్రేయస్సు కొరకు అందరి కూడా లోకాన్ సమస్త సుఖినోభవంతో అనే విధంగా అందరూ బాగుండాలి. ఈ వినాయక నవరాత్రోత్సవాల్లో అందరూ పూజలు చేసి అందరూ సౌభాగ్యంతో ఆరోగ్యంతో ఉండాలనే ఉద్దేశంతో మా శంకర్ నగర్ ఫ్రెండ్స్ పక్షాన మా అధ్యక్షుడు శ్రీ పారుపల్లి రాజు గారి ఆధ్వర్యంలో ఇతడి గొప్పనైన బ్రహ్మాండమైన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. వీటిని గత 2007 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా నిరాటంకంగా కూడా ముందుకు కొనసాగిస్తూ ఉన్నాం. అంటే వివిధ రకాల అధ్యక్షుల హోదాలో ఇవి జరుగుతూ ఉంది. 2007 నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 42 సంవత్సరాల నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. సిద్దిపేటలో మరెక్కడ లేని విధంగా స్వామివారి ఊరేగింపు కార్యక్రమం తీసుకున్నా, ఇంకేదైనా తీసుకున్నా 2007 కంటే ముందు స్వామివారి ఊరేగింపు కార్యక్రమం అంటే వేరే విధంగా ఉంటుండే. కానీ ఎప్పుడైతే మా శంకర్ నగర్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో నవరాత్రుల ఊరేగింపు కార్యక్రమం ప్రారంభమైందో అప్పటి నుంచి మాత్రం చాలా వైవిధ్యంగా చిన్నపిల్లల కోలాటల మధ్య, మహిళల మంగళహారతుల మధ్య స్వామివారి ఊరేగింపు కార్యక్రమం బ్రహ్మాండంగా సిద్దిపేట పుర వీధులకుండా పోతా ఉంది. దీన్ని అనుసరించే ఇవాళ సిద్దిపేటలోని అన్ని వినాయక మండపాల వారు కూడా ఇదే విధమైన తంతును ఆచరిస్తూ ఇది సిద్దిపేటలోనే ఒక తలమానికంగా మా శంకర్ నగర్ ఫ్రెండ్స్ అని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడనే కాదు, టోటల్ తెలంగాణలో కూడా ఇదే విధమైన సాంప్రదాయాన్ని అనుసరిస్తూ ఉన్నారు. దీనికి అంతటికీ మా శంకర్ నగర్ ఫ్రెండ్స్ యొక్క మహిళల సహకారం కావచ్చు, చిన్నపిల్లల సహకారం కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా శంకర్ నగర్ ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ గౌరిభట్ల రామచంద్రమూర్తి గారు, అదేవిధంగా వారి కుమారులు ప్రణవయ్య గారు, వాళ్ళ దివ్య ఆశీస్సులతో మాత్రమే ఈ భక్తిపూర్వకమైన కార్యక్రమాలు ఇంత నిరాటకంగా ముందు కొనసాగిస్తున్నాం. వాళ్ళు రోజు కూడా అన్నప్రసాదం ఇక్కడ సాయంత్రం రోజు కూడా ఇక్కడ టిఫిన్ కానీ అన్నప్రసాదం కానీ పూజల తర్వాత జరుగుతూ ఉంది. అదేవిధంగా మధ్యాహ్నం కూడా అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఎక్కడైతే అన్న ప్రసాదం జరుగుతుందో అక్కడ కార్యక్రమాన్ని నిరాటంకంగా ఆ వరలక్ష్మి అందరి అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహం ఉంటుందనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను కొనసాగిస్తా ఉన్నాం. దీన్ని ఇదే విధంగా కొనసాగించడానికి కావాల్సిన దాతల సహకారం కూడా మాకు ఎప్పటికీ ఉంటుందని అనుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇవాళ చాలా అద్భుతంగా మహిళల సహకారంతో నిర్వహించాం. జై గణేష, జై జై గణేష. దాంతో పాటు ఇంకా మహిళలు కూడా కొంతమంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. ఇక్కడ పూజ కార్యక్రమాలు ఏంటి, ప్రత్యేకతలు ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకున్నాం. అంటే చెప్పండి మేడం, ఈరోజు 108 సుగంధ ద్రవ్యాలతో కూడా పూజ చేస్తారు కదా, దాని ప్రత్యేకత ఏంటి? జై గణేష, జై శ్రీరామ్. మేము ఈ రోజు 108 ద్రవ్యాలు, మాకు అయ్యగారు ఏం చెప్పినట్టే 108 ద్రవ్యాలతోని అభిషేకం చేస్తామని చెప్పిండు మా శంకర్ నగర్ ఫ్రెండ్స్ మహిళలు. 108 అంటే మనకు 108 సరిపోదు, 130 ద్రవ్యాలు తెస్తామని చెప్పి అందరూ మహిళలందరూ ఎంతో ఇష్టంగా 130 ద్రవ్యాలతోని అభిషేకం చేయడం జరిగింది. మేము ఇలా ప్రతి సంవత్సరం చేసుకుంటాము. మాకు వినాయక నవరాత్రులు అంటే 9 రోజులు ఒక పండుగ వాతావరణం లాగుంటుంది. బయట ఊళ్ళకి అక్క చెల్లెలు కూడా, ఆడబిడ్డలు కూడా మా ఇంటికి వస్తారు. ఎవరు కూడా టైం టు టైం ఎక్కడికి వెళ్ళరు. ప్రొద్దున నుంచి రాత్రి దాకా ఇక్కడ మండపం వద్దనే ఉండి మహిళలందరూ వినాయక నవరాత్రుల్లో మేము పాల్గొంటాము. ఈ నవరాత్రులు అంటే మాకు చాలా 9 రోజులు ఒక పండుగ వాతావరణం లాగా అనిపిస్తుంది. జై శ్రీరామ్, జై గణేష్. చెప్పండి మేడం, అంటే ఎట్లా ఉంది నవరాత్రి ఉత్సవాలు, ఎట్లా కొనసాగుతున్నాయి? జై జై గణేష్. శంకర్ నగర్ గణేష్ నవరాత్రిలో ఉత్సవాలు స్టార్ట్ అయింది సిద్దిపేటలో శంకర్ నగర్ నుంచి. ఎట్లా తెలుసా, ఒక్కొక్కరుగా ఇంతకు ముందేమో ఓన్లీ మగవాళ్ళు మాత్రమే గణేష్ నవరాత్రుల కోసం బయలుదేరి వెళ్లేవాళ్ళు. మంగళహారతులతోని మొదలు ప్రారంభించిందే శంకర్ నగర్ అసోసియేషన్ నుంచి, శంకర్ నగర్ నుంచి. ఇక్కడ ఈ శంకర్ నగర్ ఈ 10 రోజులు పండగ వాతావరణమే ఉంటుంది. ప్రతిరోజు ప్రతి ఒక్క కార్యక్రమానికి ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క ఇంటి నుంచి అందరూ కూడా సమిష్టిగా ప్రతి ఒక్కరు కూడా దీనిలో కార్యక్రమాల్లో పాల్గొని అందరూ విజయవంతం చేస్తారు. నవరాత్రోత్సవాల తర్వాత వినాయకుడు వెళ్ళిపోతుంటే మాకు చాలా బాధేస్తుంటది. ఈ 10 రోజులు క్షణంలో గడిచిపోయినాయి అన్నంత ఆవేదనగా ఉంటది. కాకపోతే ఏంటంటే వినాయకుడిని పంపించాల్సిందే, పంపించేసేస్తాం. జై గణేష, జై జై గణేష. మీరు చెప్పండి. జై గణేష. మేము ఇక్కడ శంకర్ నగర్ లో స్టార్ట్ చేసి 42 ఇయర్స్ అవుతుంది. అందులో మా ఫ్రెండ్స్ అసోసియేషన్ స్టార్ట్ చేసింది 2007 సంవత్సరంలో. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము చాలా ఘనంగా చేసుకున్నాము. డాన్స్ లో అయినా, అయ్యగారితో మాకు పూజలు అయినా కూడా అన్ని చాలా మంచిగా చేసుకున్నాము.
సాయంత్రం పూట దాండియా చేస్తాము. పూజలు ప్రతి ఒక్క పూజ కూడా పర్ఫెక్ట్ గా చేసుకుంటాం. మా పూజల్లో అన్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం పూజ చేస్తాం. ఒక రోజు హోమం, ఒక రోజు ఫల పంచామృత అభిషేకము, ద్రవ్యాలతో అభిషేకం, రకరకాలుగా చేస్తూ ఉంటాం. జై గణేష. మనతో పాటు అయితే అర్చకులు ఉన్నారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే వారిని కూడా తెలుసుకుందాం. 108 సుగంధ ద్రవ్యాలతో ఈ రోజు అభిషేకం చేశారు కదా, దాని ప్రత్యేకత ఏంటి? గణేశుని యొక్క నవరాత్ర కార్యక్రమంలో సమస్త సృష్టికి ఆధారభూతమైన వాడు గణనాథుడు. గణనాథుని యొక్క శక్తి అపారం. ఆయనకు తిరుగులేనటువంటి శక్తిని ప్రసాదించినది జగన్మాత. కాబట్టి ఏమిటి అంటే ఈ నవరాత్ర కార్యక్రమంలో ఈ రోజు మేము ఏర్పాటు చేసుకున్నది ఏమిటి కదా అంటే 108 ద్రవ్యములతోటి అభిషేకం చేయాలి. అభిషేకం లోపల వైవిధ్యమైనటువంటి వివిధ రకాలైన అభిషేకాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క అభిషేకానికి ఒక్కొక్క ఫలం అనేది ఉన్నది. ఈ యొక్క గణనాథునికి ఏమిటి కదా అంటే ఓషధి జాతుల యొక్క వృక్షాలు, ఓషధులు, అష్టగంధములు, తర్వాత రత్నములు, తర్వాత నవధాన్యములు, పుష్పములు, అనేక రకముల పుష్పములతోటి, పత్రములతోటి, తర్వాత సుగంధ ద్రవ్యములతోటి, పంచామృతములతోటి, తర్వాత సింధూర. ఎందుకంటే గణనాథునికి సింధూరం అనేది మన మహారాష్ట్ర వేరే దిక్కు ఉత్తర భారతంలో అంతా కూడా సింధూరంతో చేస్తుంటారు. కాబట్టి సింధూర గణపతి అనేది గణనాథునికి చాలా ఇష్టమైనటువంటి అటువంటి సింధూర గణపతి మొదలైన వాటితోటి ఒక్కొక్క దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఫలాలను, రుణ విమోచనాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, సంపదలను, సమస్త సిద్ధులను, విద్యలను, బుద్ధులను గణనాథుడు సర్వశక్తులను ప్రసాదించగలిగిన శక్తి ఈ యొక్క అభిషేకం యొక్క మంత్రములకు, అభిషేకం యొక్క పదార్థములకు, ద్రవ్యములకు ఉన్నది. కాబట్టి అందరి భక్తుల యొక్క సంకల్ప బలంతో, సహకారములతోటి ఈనాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగినది. చూసుకోవచ్చు. ఈ రోజు అయితే ఇక్కడ శంకర్ నగర్ లోని ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 108 సుగంధ ద్రవ్యాలతో కూడా అభిషేకాన్ని నిర్వహించి ఘనంగా మేము పండుగ చేసుకుంటామని కూడా మీరు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ రమేష్ తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.